జంట నగరాల్లో ఆటో జర్నీ ఇక మరింత సురక్షితం. మై ఆటో ఇస్ సేఫ్ అంటూ పోలీసులు స్టిక్కరింగ్ చేస్తున్నారు. హైదరాబాద్ నార్త్ జోన్లో స్పెషల్ డ్రైవ్ను చేపట్టారు పోలీసులు. యాక్సిడెంట్ చేసి పారిపోయినా తప్పించుకునే వీల్లేదు. హైదరాబాద్ మొత్తం కూడా ఈ డ్రైవ్ నిర్వహిస్తారా? స్టిక్కరింగ్స్తోనే సరిపెడతారా? మానిటరింగ్ అసలు ఎలా ఉంటుంది? నార్త్ జోన్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. మై ఆటో ఈజ్ సేఫ్ కి విశేష స్పందన వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఆటోలకి అదేవిధంగా క్యాబ్స్కి మై ఆటో ఈజ్ సేఫ్ గురించి అదేవిధంగా మై కార్ ఈజ్ సేఫ్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ వాళ్ళంతటా వాళ్ళే స్వతహాగా వచ్చి ఆటోస్కి కార్స్కి స్కానర్స్ని తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నార్త్ జోన్ ట్రాఫిక్ డీసీపీ ఉన్నారు, రాహుల్ హెగ్డే సార్. చెప్పండి, మై ఆటో ఈజ్ మై సేఫ్ ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? బేసికలీ ఎంవి యాక్ట్ రూల్స్ ప్రకారము ఆటోస్ అండ్ క్యాబ్స్ వాళ్ళ ఓనర్షిప్ డీటెయిల్స్, వెహికల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వాళ్ళ వెహికల్లో డిస్ప్లే చేయాలి, ప్యాసింజర్కి కనిపించేలాగా డిస్ప్లే చేయాలి. సో దాని భాగంగానే దాన్ని మన డేటాబేస్తో ఇంటిగ్రేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. దాని భాగంగా వాళ్ళ దగ్గర ఇప్పుడు ఓనర్స్ వేరే వాళ్ళు ఉంటారు, డ్రైవింగ్ వేరే వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళ రీసెంట్ ఫోన్ నంబరు, వాళ్ళ రీసెంట్ అడ్రస్, రిజిస్టర్ అయినప్పుడు ఒక అడ్రస్ ఉంటుంది, తర్వాత అడ్రస్ చేంజ్ అయి ఉంటుంది. సో మన దగ్గర వాళ్ళ లేటెస్ట్ డేటాబేస్ కలెక్ట్ చేసుకోండి ఒక డిస్ప్లే చేయడానికి ఒక వెహికల్ వెనక ఒకటి డిస్ప్లే బోర్డు పెడతారు, ప్లస్ వెహికల్ వెనక కూడా ఒకటి నంబర్ ప్లేటు పెద్దగా పెడతారు. యాప్లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి అంటే చాలా మంది మీరు చెప్పినట్టుగా ఆటో ఒకరిది ఉంటుంది, డ్రైవర్ ఇంకొకరు ఉంటుంది, ఎలాంటి యూజ్ ఉంటుంది దీనివల్ల? సో దాంతో మనకు ఏమైనా ఇన్సిడెంట్ అయినప్పుడు, ఒక ఎగ్జాంపుల్ అంటే ఒకసారి పాస్పోర్ట్ ఆటోలో మర్చిపోయారు, తర్వాత ఆ అడ్రస్ వెతికితే ఓల్డ్ అడ్రస్ ఉంది, ఓల్డ్ అడ్రస్లో వాళ్ళు లేరు. తర్వాత ఈ మై ఆటో ఇస్ సేఫ్ దానికి వచ్చి అక్కడ తెలుసుకుంటే లేటెస్ట్ ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ వచ్చింది. ఫోన్ చేయగానే ఇమీడియట్గా ఆటో డ్రైవర్ ఎవరు ఉన్నారు వాళ్ళు వచ్చి వాపస్ పాస్పోర్ట్ ఇచ్చారు. దేనికంటే ఇప్పుడు ఆటో ఎక్కినప్పుడు కానీ క్యాబ్ ఎక్కినప్పుడు కానీ ఆ ఫోన్ నెంబర్స్, ప్యాసింజర్ ఫోన్ నెంబర్స్ కూడా డ్రైవర్స్ దగ్గర ఉండదు, డ్రైవర్స్ ఫోన్ నెంబర్ కూడా ప్యాసింజర్స్ దగ్గర ఉండదు. సో అలాంటి ఏమైనా ఇష్యూ అయినప్పుడు, కొన్నిసారి క్రైమ్ అయినప్పుడు కూడా మనకి ఇమీడియట్గా ట్రేస్ అవుట్ చేయడానికి ఈ డేటాబేస్ హెల్ప్ అయింది. అట్లనే మన సీసీటీవీలో కూడా ఆల్ జంక్షన్లో ఉన్న సీసీటీవీలో కూడా ఈ వెహికల్ నంబర్ ఏం పెట్టుంటాము బ్యాక్ సైడ్, అది ఏ జంక్షన్ క్రాస్ అయింది అని కూడా మనకు ఈజీగా తెలిసిపోతుంది. అట్లనే ఒక కంప్లయన్స్ కూడా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్లో స్కాన్ చేస్తే దాంట్లో రేట్ యువర్ డ్రైవర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అట్లనే మన కంప్లైంట్స్ ఉంటే అది కూడా ఆప్షన్ ఉంటుంది. అంటే ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారా, సిగ్నల్ జంపింగ్ చేస్తున్నారా, రూడ్ బిహేవియర్ ఉందా, ఇట్లా వేరియస్ ఆప్షన్స్ ఉంది. దాన్ని కూడా ప్యాసింజర్స్ సబ్మిట్ చేయవచ్చు. సార్, అంటే ఇప్పుడు యాప్లో ఎలాంటి ఆప్షన్స్ అంటే ఇప్పుడు క్యాబ్స్ కావచ్చు లేకపోతే ఆటోస్ కావచ్చు ఎక్కినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి, వాళ్ళు ఆటో ఎక్కగానే చేయవలసినటువంటి పని ఏంటి? ఏం లేదు, ఆటో ఎక్కిన తర్వాత వెనక ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఈజీ ఇంటర్ఫేస్ ఉంటుంది. వాళ్ళకి ఒక 3-4 ఆప్షన్స్ వస్తుంది. దాంట్లో డ్రైవర్ని రేట్ చేయడానికి, కంప్లైంట్ చేయడానికి, ఎమర్జెన్సీ నంబర్స్, కాంటాక్ట్ నంబర్స్ ఉంటుంది. అట్లనే ఇంకొకటి ఆ ట్రిప్ని ఫాలో చేయాలంటే మనకు టీ సేఫ్ అని ఒక యాప్ ఉంది. ఆ టీ సేఫ్ యాప్కి కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు డెస్టినేషన్ ఎంటర్ చేస్తే, స్టార్టింగ్ పాయింట్ అండ్ డెస్టినేషన్ ఎంటర్ చేస్తే అది లొకేషన్ మానిటర్ చేస్తూ ఉంటారు. అంటే కొన్ని ఆటోస్లో ప్రయాణిస్తున్నప్పుడు అంటే కిడ్నాప్స్ కావచ్చు లేకపోతే యాక్సిడెంట్ ఇష్యూస్ కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు ఈ యాప్ ద్వారా ఎంత టైంలో ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది? ఆటో ఎక్కడ ఉంది ఏంటని ట్రేస్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది? డెఫినెట్లీ ఉంటుంది. మనకు ఇమీడియట్గా ప్యాసింజర్ ఎవరున్నారు, వాళ్ళు ట్రబుల్లో ఉన్న వాళ్ళు ఎమర్జెన్సీ కాంటాక్ట్ చేస్తే, లేదంటే ఆ టీ సేఫ్ యాప్లో ఇచ్చేస్తే ఇమీడియట్గా వాళ్ళ లొకేషన్ మనకు వస్తుంది. నియరెస్ట్ మనకు పెట్రోల్ వెహికల్ కానీ బ్లూ కోల్డ్స్ కానీ నియరెస్ట్గా రెస్పాన్స్ అవుతారు. ఆల్మోస్ట్ ఇమీడియట్గా ఉంటుంది. ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది సార్? అంటే వన్స్ ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మై ఆటో ఈజ్ సేఫ్ కావచ్చు, అదేవిధంగా మై క్యాబ్ ఈజ్ సేఫ్ కావచ్చు, ఎలా ఉంటుంది ప్రాసెస్? ఎంత ఫీ చార్జ్ చేస్తుంది?
అది 1 ఇయర్ ఉంటుంది. ఎందుకంటే మన డేటాబేస్ రిన్యూ చేసుకోవడానికి 1 ఇయర్ అట్లా చేస్తున్నాము. దానికి హార్డ్లీ ఐ థింక్ మినిమల్ ఛార్జెసే ఉంటుంది. మన ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బేగంపేటలో ఒకటి అవుట్లెట్ ఉంది. వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ ఇస్తే దే విల్ బి గివెన్ దిస్ ప్లేట్ విత్ క్యూఆర్ కోడ్ అండ్ వెనక కూడా ఒక నంబర్ ప్లేట్ వచ్చేలాగా స్టిక్కర్ ఇవన్నీ కూడా ఇస్తారు. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ లో ఏమైనా సరే రెన్యువల్ చేసుకునే ఆప్షన్ ఏమైనా ఉందా? వెబ్సైట్స్ కావచ్చు, వీటన్నిటిని ఏమైనా అవకాశం? మెయిన్ రీజన్ మనకేమంటే ఆ వెహికల్ ఆన్లైన్ చేసినప్పుడు వెరిఫికేషన్ చేయలేము. సో అక్కడ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఆ వెహికల్ ఫోటో సేమ్ వెహికల్లే ఉంది, ఆర్సీ నంబర్ ప్లేట్ రెండు మ్యాచ్ అవుతుంది, కొత్త అడ్రస్, ఫోన్ నంబరు ఇదన్నీ తీసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో అట్లా వెరిఫికేషన్ ఫిజికల్గా వచ్చి చేస్తే నార్త్ జోన్ లో ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు సార్ ఈ అవకాశం? ఇది ఒక ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బేగంపేటలో రన్ అవుతుంది. చాలా సంవత్సరం నుంచి రన్ అవుతుంది. సో అందరు కూడా తెలుసు అది, బట్ వాళ్ళు రిన్యూ చేసుకోవాలి. అది కూడా ఇప్పుడు అందరికీ రిక్వెస్ట్ చేసి రిన్యూ చేపిస్తున్నాం. ప్రస్తుతం చూస్తున్నాం కదా, మై ఆటో ఈజ్ సేఫ్, మై క్యాబ్ ఈజ్ సేఫ్ అని స్పెషల్ డ్రైవ్లను ఏర్పాటు చేయడంతో పాటు అటు ప్యాసింజర్స్ కావచ్చు, అదేవిధంగా ఆటో క్యాబ్స్ నడిపేటువంటి డ్రైవర్స్ని మానిటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా అయితే మాత్రము రెన్యువల్ అయిపోతున్నాయి. గత ఏడాది నుంచి కూడా ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. అటు పబ్లిక్లో అవేర్నెస్ రావడంతో పాటు ఆటో డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్లోనూ కూడా అవేర్నెస్ వచ్చింది. వాళ్ళే వచ్చి స్వయంగా రెన్యువల్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ని కంపల్సరీగా పాటించాలి, ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రము ఈ రెన్యువల్ కొనసాగుతూనే ఉంది. 1 ఇయర్ పాటు ఉంటుంది. ప్రతి ఒక్కరు రెన్యువల్ చేసుకోవాలి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ యాప్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. అటు ప్యాసింజర్స్కి అదేవిధంగా డ్రైవర్స్కి ఇద్దరికి కూడా సేఫ్ ఉంటుంది అని చెప్పేసి నార్త్ జోన్ ట్రాఫిక్ డీసీపీ చెప్తున్నారు. కెమెరామెన్ పరశురామ్తో సుజాత,